వెల్కమ్ టు దేవిస్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు కొంచెం కొత్తగా చూడండి, జెమ్ స్టోన్స్ ఎలా తయారు చేస్తారు చూడండి. అది రా మెటీరియల్ అలా ఉంటుంది. మనం మెల్ల వేసుకునే బీడ్స్ ఫస్ట్లో అలా ఉంటాయన్నమాట. చూడండి, దాన్ని ప్రాసెస్గా అంటే రకరకాలుగా ఎన్ని రకాలుగా దాన్ని చేసి చివరికి రౌండ్ బీడ్స్ చేస్తారు. మనము మెల్ల వేసుకున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. కానీ అది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే మనకు ఎంత థ్రిల్గా ఉంటుంది కదా. అనుకోకుండా ఈ వీడియో చూశాను నేను. సో నాకు చాలా ఆశ్చర్యంగా భలే వండర్గా అనిపించింది అనమాట. ఇది మీకు కూడా చెప్పాలి, షేర్ చేయాలని అనుకున్నాను అనమాట. ఇది వీళ్ళు చెరిట్రీస్ వాళ్ళు ఈ వీడియో అండి. నేను తర్వాత లింక్ అది మెన్షన్ చేస్తాను. ఈ చైనాలో ఫ్యాక్టరీలో తయారైందండి. ఫైనల్గా అది చూడండి ప్రాసెస్. అవన్నీ చేసేటప్పుడు డస్ట్ లేకుండా వాటర్ పోస్తాట, రకరకాల మెషిన్స్. అది చూడండి, అలా ముందు స్క్వేర్, తర్వాత బీడ్ అలా వస్తుందన్నమాట. చూసారా ఎన్ని స్టేజెస్ ఉన్నాయో? చూసారా అన్ని కలర్స్, రకరకాల కలర్స్ అన్నీ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. చూడండి, అలా చూస్తుంటే ఏదో అసలు మనం ఊహించం కదా ఇవి బీడ్స్ అని అనిపించేది కదా మనకి. ఏవో రేకాయలు అలా బొట్లో పోసేసినట్టుగా ఉంది చూడండి. అని ఎంత ఒక టబ్బ నిండా పోసేసారు. ఓకేనా? చూడండి, అయిగోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి. నెక్స్ట్ ఎలా చేస్తారు మళ్ళీ దాన్ని అలా మళ్ళీ షైనింగ్ అలా స్పిన్ చేసి దాంట్లో వేస్తారనమాట. చూడండి ఎన్ని స్టేజెస్ చూడండి. ఎంత చివరికి ఫైనల్గా ఆ ఫైనెస్ట్గా ఉండే బీడ్స్ మనకు రావటానికి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఉంటే కానీ చివరికి మనకు రావు. చూడండి, ఆ ఫస్ట్ చూసిన దానిలో నుంచి ఇలా రావటానికి చూడండి ఎంత ప్రాసెస్ నడిచిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్స్లో కనిపిస్తే మళ్ళీ ఇలాంటివి మరిన్ని చేయటానికి వీలవుతుంది. ఓకేనా? తర్వాత అదిగోండి, హోల్స్ ఉండాలి అంటే తయారైన హోల్ వేయటం అనమాట. మనం గుచ్చుకోవడానికి మేకింగ్ కోసం హోల్ వేస్తున్నారు, డ్రిల్లింగ్ అనమాట. అది ఫైనల్గా ఇప్పుడు అలా రెడీ అయిపోయినాయి. చూసారు కదా, అవి అనమాట ఫైనల్గా ఇలా ఉంటాయి. చూడండి, అవి చూడండి ఎలా. మీరు